నిజంగా నువ్వు హస్బెండ్, నిజంగా వైఫ్ హస్బెండ్ తో ఉండాలి అన్న, లేకపోతే వైఫ్ వాళ్ళ తల్లిదండ్రులు గనక నా కూతురు కాపురం మంచిగా ఉండాలి, సో నా అల్లుడితో మంచిగా ఉండాలి అని చెప్పి ఆలోచించే టైప్ అయితే స్టేషన్ దాకా వెళ్ళరు. అంతే కదా, స్టేషన్ దాకా వెళ్ళరు. సో వాళ్ళే అక్కడ పెద్ద మనుషుల్లో కూర్చుంటారు, అయ్యా తప్పైంది కానివ్వండి, ఇన్ కేసు వీళ్ళ తప్పున్నా కూడా మాదే తప్పైంది అన్నట్టు మాట్లాడతారు. లేదా ఒక ప్రాపర్ మీడియేషన్ చేసి వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ పెద్దలందరూ కూర్చొని క్లోజ్ చేసేసుకుంటారు, ఒక అండర్స్టాండింగ్ మీద క్లోజ్ చేసుకుంటారు. బికాజ్ ఎందుకు అని అంటే ఒక అమ్మాయి ఒక పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఇంటికి వెళ్తుంది అని అంటే అక్కడ అడ్జస్ట్మెంట్ కి చాలా కష్టం అయిపోతుంది. బికాజ్ ఎందుకు అని అంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడే లైఫ్ అనేది లీడ్ అయిపోతుంది. సో నార్మల్ గా మనకు పెళ్ళ ఇంటికి పంపించేటప్పుడు నా బిడ్డను మంచిగా చూసుకోండి ఇదంతా చెప్తారు. హిందూ సాంప్రదాయ ప్రకారం, ఏదైతే మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఉంటది కదా ఒకటి, మన హిందూ సాంప్రదాయ ప్రకారం అప్పగింతలు అని చెప్పి ఒకటి ఉంటది. సో ఇవన్నీ కూడా లీగల్ లోనే నడుస్తాయి అనమాట.